యవనస్తులైన పిల్లలు యుక్త వయసులో పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది మధ్య వయసులో పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది వృద్ధాప్యం వచ్చినా కూడా కామన్ సెన్స్ ఉండదు, పొరపాట్లు చేస్తూనే ఉంటారు. కొంతమంది జీవితం అంతా కూడా పొరపాట్లకు నిలయమైపోతూ ఉంటుంది. విద్యార్థి జీవితంలో వారు చదవాల్సినటువంటి సమయంలో చదవాలి. చదవకుండా ఫెయిల్ అయిన తర్వాత పొరపాటు ఎవరి మీద అంటే ఎవరిది నేరం? ఎవరిది నేరం? నేను ఫెయిల్ అవ్వలేదని రిజల్ట్ వచ్చినప్పుడు మొహం మార్చుకుని 4 కన్నీటి చొక్కలు తల్లిదండ్రుల మీద వదిలి వేదన పడ్డట్టుగా బాధపడ్డట్టుగా మళ్ళీ ఇప్పుడు భయం. మరి ఎక్కువగా ఏమన్నా అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడో, ఎటు వెళ్ళిపోతాడో మళ్ళీ భయం. విలువైన సంవత్సర కాలాన్ని దుర్వినియోగం చేసుకుని టీచర్స్ చెప్పినటువంటి పాఠాలని వినకుండా ఏదో సరదాగా కాలేజీకి వెళ్తూ కొన్నిసార్లు క్లాసులు ఎగ్గొట్టి అసలు కాలేజీనే ఎగ్గొట్టి సినిమాలకి, షికార్లకి, పనికి మాలినటువంటి వాటన్నిటికీ వెళ్తూ కాలయాపన చేసి విలువైన జీవితాన్ని, విలువైన సమయాన్ని పాడు చేసుకుని దాని ప్రతిఫలం పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవలసినటువంటి వయసు వచ్చినప్పుడు దానిని దుర్వినియోగం చేసుకుని వారి జీవితకాలం అంతా కూడా కూలీరాలు చేస్తూ బ్రతుకుతూ కుటుంబాన్ని పోషించలేక నానాయాతలు పడుతున్నటువంటి వారు మన కళ్ళ ఎదుట లేరా? ఉన్నారు. కొంతమంది ఆర్డినరీ స్టూడెంట్స్ అయినా వారు కష్టపడి చదివి వారు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని ఆ లోకంలో అంటే ఈ జీవితం బాగా సెటిల్ కావాలని ఆశపడినటువంటి వారు చాలామంది లేకపోలేదు. ఆర్డినరీ స్టూడెంట్స్ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా బ్రతుకుతుంటే నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయి ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా జీవితం కొన్ని పొరపాట్లకు అవకాశం ఇచ్చి జీవితాన్ని పాడు చేసుకుని అటు పని చేయలేక ఇటు చదవలేక జీవితంలో ఓటమిని చవి చూసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.